సద్గురువు. మనం ఏదైనా సరే ఒక మంత్రాన్ని చెప్పుకునేప్పుడు కానీ, లేదా ఇంకేదైనా ఒక విషయాన్ని ఉపదేశం తీసుకునేప్పుడు కానీ, ఒక గురువుని ఎంచుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఆ గురువు ఎలాంటి వాడు అంటే సద్గురువు అయి ఉండాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. గురువు అనగానే ఏదో మొన్న ఆ గుళ్ళో పూజారి గారు వాడిని పిలిచి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పిలిచి నీ మంత్రం నేను ఇచ్చేస్తాను రావయ్యా అని చెప్పేసి మంత్రం ఇచ్చేసాడు. ఆ తర్వాత ఏం చేయాలండి, ఆ మంత్రం చేసిన తర్వాత ఏదైనా అడిగాడు, తర్వాత ఏం చేయాలి అని. అది నాకు తెలియదు అన్నాడు. మరి నీకు తెలియకుండా నువ్వు ఎందుకు చెప్పినట్టు? అలాగే ఇంకొక చోట జరిగినటువంటి విషయం ఇది. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి గణపతి తర్పణ చేసే విధానం కావాలండి అన్నాడు. మంత్రం చెప్పుకున్నావా అన్నాను. చెప్పుకున్నాను అన్నాడు. మరి మంత్రం చెప్పినటువంటి గురువుగారే ఈ తర్పణ విధానం కూడా చెప్తాడు కదా, ఆయన చెప్పుకుంటాడు కదా నీకు, ఆయన అడగకపోయినావా అన్నాను. ఆయన అడిగానండి, కానీ నాకు మంత్రం వరకే తెలుసు, మిగిలిన విషయాలు ఏమీ తెలియవు నాకు. నువ్వు ఎవరి దగ్గర అయినా సరే ఈ విషయాలని చెప్పుకోవాల్సింది అని చెప్పేసి నన్ను చెప్పాడు నాకు. అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఇక్కడ చూడండి, అతడికి గణపతి మంత్రం వరకే తెలుసు, మిగిలిన విషయాలు తెలియవు. మరి తెలియనప్పుడు నువ్వు మంత్రం చెప్పకూడదు కదా. ఆ మంత్రం మీద ఏ రకమైన అనుమానం వచ్చినప్పటికీ నువ్వు ఆ అనుమానం క్లారిఫై చేయాలి. అది నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఆ మంత్రాన్ని చెప్పకూడదు అసలు. అందుకే ఇక్కడ సద్గురువు అయి ఉండాలి. ఆ గురువు ఏ రకమైనటువంటి స్వార్థము లేకుండా ఉండాలి, నిన్ను మోక్ష మార్గం వైపు నడిపించేవాడై ఉండాలి. ఇక్కడ సద్గురువు అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటి, సద్గురువు అనే పదానికి అర్థం ఏమిటి, నిర్వచనం ఏమిటి? దాని గురుగీతలో ఒక శ్లోకం చెప్పాడు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అన్నాడు. అతడు సద్గురువు అంటే ఎవరు? ఈ సద్గురువు అంటే అదేదో మనం పూర్తిగా వివరంగా చూడాల్సిందే. ఆ గురువుకు కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పాడు. ఏమిటి ఈ ఉండవలసిన లక్షణాలు అంటే, మొట్టమొదటిది బ్రహ్మానందం, ఆనంద డోలికలలో తేలియాడేటటువంటి వాడు. మనల్ని కూడా అటువంటి ఆనంద డోలికల్లో తేలియాడ చేసేటటువంటి మహానుభావుడు అతడు గురువు అంటే. ఇక్కడ అది బ్రహ్మానందము అంటే. అసలు ఈ బ్రహ్మానందము అంటే ఏమిటి? దేన్ని బ్రహ్మానందము అని అంటారు? భూలోకంలో ధనధాన్యాలు పుష్కలంగా ఉండి, మంచి యవ్వనం ఉండి, అనుభవించాలి అనే కోరిక ఉండి, శాస్త్ర పాండిత్యం ఉండి, దానం చేయాలి అనే కోరిక ఉండి, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ మానవుడు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ లోకంలో తాను అనుభవించే ఆనందాన్ని మానుషానందము అని అంటారు. దీన్ని మానుషానందము అంటారు. ఒక మనిషి పొందే ఆనందాన్ని మానుషానందము అంటారు. ఆ మనిషికి ఈ లక్షణాలని ఉండి తీరాలి. ఈ మానుషానందానికి 100 రెట్లు ఉంటుంది గంధర్వానందం. అంటే గంధర్వులు పొందేటువంటి ఆనందం. ఈ గంధర్వుల్లో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. జన్మతః గంధర్వులుగా జన్మించిన వాళ్ళు ఒకళ్ళైతే, వాళ్ళు చేసినటువంటి కర్మకాండ వల్ల, పుణ్యాల వల్ల గంధర్వులైనటువంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మరి తాము చేసినటువంటి కర్మ వల్ల గంధర్వత్వాన్ని పొందినటువంటి వాడు కుబేరుడు ఉన్నాడు కదా, అతడు తాను చేసినటువంటి కర్మ వల్లే గంధర్వత్వాన్ని పొందాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ముందుగా ఈ గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, వీళ్ళు పొందే ఆనందం, ఈ ఆనందానికి 100 రెట్లు ఉంటుంది నిజ గంధర్వ ఆనందము. అంటే జన్మతః గంధర్వులుగా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొందే ఆనందం దీనికి 100 రెట్లు ఉంటుంది. ఆ నిజ గంధర్వానందానికి 100 రెట్లు ఉంటుంది చిరలోక పితరానందము. చిరలోకము అని అక్కడ ఉంటుంది, అందులో పితృదేవతలు ఉంటారు, వాళ్ళు పొందే ఆనందం.
చిరలోక పితరానందానికి 100 రెట్లు ఉంటుంది అజానజ దేవానందము. అజానజ దేవతలు అని ఉన్నారు, వాళ్ళు పొందే ఆనందం. అజానజ దేవానందానికి 100 రెట్లు ఉంటుంది నిజ దేవానందము. అంటే పుట్టుకతోనే దేవతలుగా జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొందే ఆనందం. ఈ నిజ దేవానందానికి 100 రెట్లు ఉంటుంది దేవతల రాజైనటువంటి ఇంద్రుడు పొందే ఆనందం, ఇంద్రానందము అంటారు దాన్ని. ఆ ఇంద్రానందానికి 100 రెట్లు ఉంటుంది బృహస్పతి పొందే ఆనందం. బృహస్పతి పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది ప్రజాపతి పొందే ఆనందం. ప్రజాపతి పొందే ఆనందానికి మళ్ళీ 100 రెట్లు ఉంటుంది బ్రహ్మ పొందే ఆనందం. దాన్ని బ్రహ్మానందము అని అంటారు. ఈ బ్రహ్మానందాన్ని ఎవరు పొందుతారు? బ్రహ్మ పొందుతాడు అన్నాం. బ్రహ్మ అంటే ఎలా పొందుతాడు? బ్రహ్మ ఏ బ్రహ్మ పొందుతాడు? నిరాకార బ్రహ్మ. నిరాకార బ్రహ్మకి పొందటం అనేది ఉండదు. ఎందుకంటే నిరాకార బ్రహ్మకి ఆకారం లేదు కదా, కాబట్టి ఆయన ఏమి ఆనందాన్ని పొందలేడు. మరి ఆనందాన్ని పొందేది ఎవరు? సాకార బ్రహ్మ పొందుతాడు. ఈ సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. అందుకే మనకి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు, బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటాడు అని చెప్తారు. ఎవరు? సాకార బ్రహ్మ. అటువంటి ఆనందాన్ని పొందేవాడు. ఈ సాకార బ్రహ్మ పొందే ఆనందం అది పరమపదంలో ఆయనే పొందుతూ ఉంటాడు. ముక్త పురుషులు ఎవరైతే ఈ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధిస్తారో వాళ్ళంతా కూడా మరణాంతరము ఈ పరమపదం చేరతారు. అలా పరమపదం చేరి అక్కడే ఆ స్వామివారి దగ్గర, ఆ బ్రహ్మ దగ్గర, ఆ బ్రహ్మలోకంలోనే ఉంటూ అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా తిలకిస్తూ అలా ఉండిపోతారు. ఆ పరమపదంలో ఆకలి దప్పికలు ఉండవు, అసూయ ద్వేషము అనేది ఉండదు, అరిషడ్ వర్గాలు ఉండవు, నేను నాది అనే అహంకార మమకారాలు ఉండవు, ఏమీ ఉండవు అక్కడ. మరి ఏముంటుంది? ఏముండదు. ఏమీ ఉండనటువంటి స్థితి అదే కైవల్య స్థితి అని అంటాం. ఈ జీవుడు కేవలుడుగా ఉంటాడు అంతే, అతనికి ఏ రకమైనటువంటి లక్షణాలు కూడా ఉండవు. అటువంటి స్థితిని బ్రహ్మానంద స్థితి అని అంటారు. ఈ బ్రహ్మానందాన్ని ఆ పరమేశ్వరుడు ఒక్కడే పొందుతాడు. అయితే ఈ పరమేశ్వరుడితో పాటు ఇంకెవరూ పొందలేరా అంటే ముక్త పురుషుడు, ఆ ముక్త పురుషుడు కూడా ఈ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. పరమపదం చేరతాడు మరణానంతరం ఈ ముక్త పురుషుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సాకార బ్రహ్మ చెబుతాడు, మీరు కూడా నాతో పాటే ఇక్కడ ఉండండి అయ్యా, నేను అనుభవిస్తూ ఉన్నటువంటి భోగాలన్నీ మీరు కూడా అనుభవించండి అని అంటాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఇతడు అక్కడే ఉంటాడు. అటువంటి ఆనందాన్ని మనకి ఇప్పించేవాడు అతడు బ్రహ్మానందం. ఆ గురువు పరమ సుఖదం, పరమమైనటువంటి సుఖాన్ని తాను పొందేవాడు, మనకిచ్చేవాడు. పరమమైనటువంటి సుఖము అంటే, సుఖము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్షణికమైనటువంటి సుఖం అయితే, రెండోది శాశ్వతమైనటువంటి సుఖము. క్షణికమైనటువంటి సుఖము అంటే ఏమిటి? విషయవాంఛలు అంటే లౌకికమైనటువంటి కోరికలు. ఈ లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవటం వల్ల మనం పొందే ఆనందం అంతా కూడా క్షణికమైనటువంటి ఆనందం. దీన్నే క్షణికమైన సుఖము అని అంటారు. దీని లక్షణం ఏమంటే, మనం పొందుతూ ఉన్నంత వరకే, దాన్ని అనుభవిస్తూ ఉన్నంత వరకే ఆనందం అనేది ఉంటుంది. తర్వాత మనకు ఆనందం ఉండదు. మనం ఏదో బజార్లోకి వెళ్ళాం, ఒక మిఠాయి షాపులోకి వెళ్ళాం, వాడి దగ్గర ఏదో ఒక బాదం బర్ఫీ అండి, వీడు చాలా స్పెషల్ అండి అన్నాం, లేదా గోధుమ హల్వా వీడు స్పెషల్ అండి అన్నాం. అది తీసుకుని నోట్లో వేసుకున్నాం. అవి తింటూ ఉన్నంతసేపే మనకు ఆనందం అనేది ఉంటుంది. తినేసిన తర్వాత ఏముండదు, దాన్ని మింగేసిన తర్వాత ఏముండదు ఇంకా ఆనందం అనేది, అది వెళ్ళిపోతున్న ఆనందం అనేది. కాబట్టి ఇక్కడ క్షణికమైన సుఖము అంటే మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నంత వరకే ఆ సుఖము అనేది ఉంటుంది. అందుకే దీన్ని కౌళాచారులు అనుభవించే సుఖము అంటారు. సరే, రెండోది శాశ్వతమైనటువంటి సుఖం. శాశ్వతమైనటువంటి సుఖము అంటే ఏమిటి? శాశ్వతమైంది అంటే నువ్వు దాన్ని అనుభవిస్తున్నా అనుభవించకపోయినా
ఒక్కసారి ఆ సుఖాన్ని కనుక నువ్వు పట్టుకున్నావంటే అది నీకు శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. మీకు బాగా గుర్తుండిపోవాలి అంటే ఒక చిన్న విషయం ఇక్కడ. అన్నమయ్య సినిమాలో చూడండి, అన్నమాచార్యులు తన యొక్క ఆ భార్యలు ఇంకా వివాహం కాలేదు, వాళ్ళిద్దరితోనూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి ఏమయ్యా అంటే, లోకైక సౌందర్యం ఇది, ఆ సౌందర్యాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటాడు అన్నమయ్య. ఇంతకన్నా సౌందర్యం నీకు కనిపిస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇంతకన్నా సౌందర్యం లేదయ్యా, కనిపిస్తే ఏం చేస్తావు? అయిపోయింది, ఇవన్నీ వదిలిపెట్టేశాడు, దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. అది పరమమైనటువంటి సుఖము, శాశ్వతమైనటువంటి సుఖము. అంటే పరమేశ్వర స్వరూపాన్ని నిర్వచనం చెప్తూ శంకర భగవత్పాదుల వారు చెప్తారు, దేన్ని పొందిన తర్వాత ఇంకా పొందవలసినటువంటిది ఏది ఉండదో అది పరబ్రహ్మస్వరూపము. దేన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఏది అనుభవించవలసింది ఉండదో అది పరమేశ్వర స్వరూపము. అంటే అటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు కేవలం జ్ఞానమూర్తిం. గురువు అంటే ఎవరు? సాక్షాత్తు తస్మై శ్రీ గురవే నమః అన్నాం అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అసలు పరమేశ్వరుడు అంటే ఎవరండి? బ్రహ్మము అంటే ఎవరు? ఓ దేవత అన్నాం, దేవత బ్రహ్మము. ఎవరు ఈ దేవత బ్రహ్మము అంటే? జ్ఞానస్వరూపము, మూర్తీభవించినటువంటి జ్ఞానపు రాశి. భగవంతుడు అంటే ఏం లేదు, జ్ఞానం అంటే. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, ఆ పరమేశ్వరుడికి తెలియనటువంటి విషయము అనేది ఏది కూడా ఉండదు. అన్నీ కూడా అనుభవించేసినటువంటి వాడు, పూర్ణకాముడు, ఆప్తకాముడు. ఇంకా ఆయన అనుభవించవలసింది ఏమి ఉండదు, తెలుసుకోవలసినటువంటిది ఏమీ ఉండదు. పూర్వకాలంలో పుణ్యానందుడు అనే ఒక మహర్షి ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఏదో కొన్ని మాటలు వినిపిస్తాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే ఈ ఆశ్రమంలో ఈ మాటలు ఎవరివి, ఎవరు మాట్లాడుతున్నారు అని ఒక్కసారి చుట్టుపక్కల చూస్తాడు. ఎవరూ ఉండరు, మానవ సంచారం అనేది లేదు. కానీ ఆ మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. పైకి చూస్తాడు, ఆకాశంలో 2 హంసలు, అంటే హంస మిథునం, అది ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆశ్రమం మీదుగా పోతూ ఉన్నది. అందులో ఆడహంస అడుగుతుంది మగహంసని, స్వామి, ఈ లోకంలో దేన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయో దాన్ని నాకు వివరించవలసింది అని అడుగుతుంది. దేన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు నాకు తెలుస్తాయో దాని గురించి చెప్పవలసింది. సరేను అంటాడు. అప్పుడు ఈ మగహంస చెప్తుంది, ఓ దేవి, కుమ్మరివాడు మట్టిని తీసుకొచ్చి నీళ్లు పోసి దాన్నంతా కూడా పాకం వచ్చేదాకా తొక్కి, పాకం వచ్చిన తర్వాత ఆ మట్టిని కుండలు, బాణలు, చట్టి, మూకుడు, ముంత, ఇలా వివిధ రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తాడు ఆ మట్టితో. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, వాడు ఈ మట్టితో ఏ రకమైనటువంటి వస్తువు తయారు చేసినప్పటికీ అందులో ఉన్నది మట్టి, ఆ వస్తువులో ఉన్నది మట్టే. అలాగే కంసాలి వాడు బంగారం తీసుకొచ్చి దాన్ని కరిగించి వివిధ రకాలైనటువంటి పేర్లు పెడతాడు. ఆ వస్తువు వేరైనా, వస్తువు యొక్క రూపం వేరైనా, పేరు వేరైనా అందులో ఉన్నది బంగారమే. ఈ విషయాన్ని కనుక తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. అంటే ఆ బంగారాన్ని గురించి తెలుసుకుంటే బంగారపు వస్తువులన్నింటి గురించి నీకు తెలిసిపోతుంది. మట్టి గురించి తెలుసుకుంటే మట్టితో తయారైనటువంటి వస్తువులన్నీ కూడా మనకి తెలిసిపోతాయి అంటుంది మగహంస. అప్పుడు వెంటనే ఈ ఆడుహంస అంటుంది, నాకు తెలిసింది. ఏం తెలిసింది? ఈ చరాచర జగత్తుకంతటికీ కూడా కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి కనుక తెలుసుకున్నట్లయితే, పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకి అంతా తెలుస్తుంది. ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ కూడా ఉండదు. ఈ విషయం నాకు తెలిసింది అంటుంది. ఇలా చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళేప్పటికీ ఆశ్రమం చివరికి వచ్చేసినాయి. ఆశ్రమం దాటి వెళ్ళిపోయినాయి. వాటి యొక్క మాటలు ఇంకా వినపట్టం లేదు. ఇప్పుడు ఈ పుణ్యానందుడు ఆలోచించాడు, ఏమిటి ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ 2 హంసలు ఇక్కడికి వచ్చినాయి. ఈ 2 హంసలు కూడా
శివశక్తులు అంత తప్పించి ఇంకేం కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు వాళ్ళిద్దరే ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నాకేదో ఒక విషయం చెప్పాలి, ఇదిగో ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకున్నట్లయితే జగత్తులోని అన్ని విషయాలు మనకు తెలుస్తాయి అనే విషయం మనకి చెప్పడం కోసమే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే విషయాన్ని ఆయన గ్రహించినటువంటి వాడై ఈ హంస మిథునం అనాహత చక్రంలో ఉండేటటువంటి హంసద్వంద్వము, భజే హంసద్వంద్వం అంటాడు భగవత్పాదుల వారు. ఆ హంసద్వంద్వం ఇది అని అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటల్ని ఆధారంగా చేసుకుని కామకళా విలాసము అని ఒక పుస్తకం రాశాడు. 55-56 సూత్రాలతో ఉంటుంది ఒక చిన్న పుస్తకం, కామకళా విలాసము అని. అది శ్రీ విద్యలో అద్వైత సిద్ధాంతాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి పుస్తకం కామకళా విలాసం. దీనికి కూడా నేను తెలుగులో వ్యాఖ్య రాయటం జరిగింది. మీరు కావాలంటే చూడొచ్చు, బయట దొరుకుతుంది. ఇక కేవలం జ్ఞానమూర్తిం, అటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు అంటే జ్ఞానము. ఎలాగండి? తారకాసురుడు యొక్క బాధలు పడలేక దేవతలంతా కూడా అమ్మవారిని ధ్యానం చేస్తారు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి 12 సంవత్సరాల పాటు అక్కడ అమ్మవారిని ధ్యానం చేస్తారు. చివరికి ఆ పరమేశ్వరి, ఆ పరంజ్యోతి, ఆ పరాత్మరి, ఆ దేవదేవి ఆవిడ ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడు? చైత్ర శుద్ధ నవమి శుక్రవారం నాడు అమ్మవారు ప్రత్యక్షమైంది అంటాడు. ఎలా ఉన్నది? ఆవిడ ఎలా కనిపించిందట? దివ్యమైనటువంటి కాంతులతో కనిపించింది. అది ఎలా కనిపించింది అంటే అనేక కోటీనాం మయూఖానాం మహేశ్వరి, కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో అలా కనిపించింది ఆ పరమేశ్వరి. కాంతి అంటే ఎలా ఉంది? తెల్లని కాంతితో. మరి తెల్లని కాంతి వచ్చినప్పుడు సూర్యకాంతిలో నుంచి మనకు వేడి కూడా వస్తుంది కదా. మరి అంత కాంతి వచ్చినప్పుడు అందులో నుంచి అంత వేడి వచ్చి ఉండాలి కదా అంటే కాదు. సూర్యకాంతితో పాటు అక్కడ చంద్రకోటి సుశీతలం, కొన్ని కోట్ల చంద్రులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎటువంటి చల్లదనం ఉంటుందో అటువంటి చల్లదనం అక్కడ కనిపిస్తుంది ఆ కాంతిలో. కాంతి వరకు కొన్ని కోట్ల సూర్యుల కాంతి, ఆ కాంతిలో వేడి లేదు, చల్లదనం మాత్రమే ఉన్నది. ఇది ఎలా ఉన్నది అంటే అలా కంటిన్యూగా ఉన్నది, పొడవుగా ఉన్నది అంతే. దాని పైన లేదు, కింద లేదు, మధ్య లేదు, అడ్డం లేదు, ఆది లేదు, అంతం లేదు, ఏమీ లేదు. ఎక్కడ ప్రారంభమవుతుందో ఎక్కడ అంతమవుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. అది పరమేశ్వర స్వరూపము అంటే. అందుకే చెప్పాడు ఆది అనాది లేనటువంటిది, ఆద్యంతములు లేనటువంటిది. ఎందుకంటే చరాచర జగత్తుకి అంతటికీ కూడా ఆది అనాది అంతా పరమేశ్వర స్వరూపమే. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పాం కదా మనం, దేవి భాగవతంలో చెబుతాడు ఈ మాట, 10వ స్కందంలో. కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానమూర్తి అంటే తెల్లని కాంతులతో ప్రకాశించేటువంటి వాడు. ద్వంద్వాతీతం, ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడు. ద్వంద్వము అంటే ఏమిటి? రెండు కలిసి ఉంటాయి. పాపపుణ్యాలు, సుఖదుఖాలు, వీటన్నింటినీ కూడా ద్వంద్వములు అని అంటాం మనం. అవి రెండూ కలిసే ఉంటాయి. పాపం ఉంటే ఆటోమేటిక్గా రెండోది పుణ్యం ఉంటుంది. కొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి దుష్టశక్తులు అని అంటూ ఉంటారు, దుష్టశక్తులు ఉన్నాయా? ఇవన్నీ అబద్ధం కదా, ఇవాళ మేము నమ్మమండి. మీరు నమ్మక్కర్లేదు. మంచి శక్తి ఉంది అని నమ్ముతారా? మంచి శక్తి ఉన్నది అని నమ్ముతున్నారు కదా. మరి మంచి ఉన్నప్పుడు చెడు ఎందుకు లేదు? రెండోది లేకపోతే దీన్ని శక్తి అనేవాళ్ళు, అంతేగాని మంచి శక్తి చెడు శక్తి అని రెండు అన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఇటువంటి ద్వంద్వములు లేనటువంటిది ఒకటే ఉన్నటువంటిది. ద్వంద్వాతీతం, గగన సదృశ్యం, ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నటువంటిది. పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉంటుంది అని చెప్తాడు పరమేశ్వర స్వరూపం. అందుకే పరమేశ్వర స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించినటువంటిది. తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి అనేటటువంటి మహావాక్యాలే లక్ష్యముగా కలిగినటువంటిది. ఈ తత్వమసి అనేది ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. ఇది మహావాక్యం. వేదాలు ఉన్నాయి మనకి, 4 వేదాలు. ఈ 4 వేదాలకి కూడా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో నుంచి
మనకి నిరాకార బ్రహ్మ అసలు బ్రహ్మాన్ని గురించి తెలియజేసేవి దశోపనిషత్తులు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతరేంచ, ఛాందోగ్యం, బృహదారణ్యక, దశ. ఈ 10 కూడా. ఈ 10 ఉపనిషత్తుల్లోనూ 4 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు తీసుకున్నారు. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, అలాగే మాండుక్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తుల్లో నుంచి ఒక్కొక్క మాటను బయటికి తీసుకోవటం జరిగింది. దాన్ని మహావాక్యము అన్నారు. మహా అంటే గొప్పదైనటువంటి. ఏమిటి ఇక్కడ గొప్పదనం? మనం ఆధ్యాత్మికాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికంలో గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాల్లోనూ కూడా గొప్పదే ఆఖరిదైనటువంటి మోక్షము. ధర్మార్థ కామ మోక్షాలే చతుర్విధ పురుషార్థాలు. ఇందులో గొప్పది ఏమిటి అంటే ఆఖరిదైనటువంటి మోక్షము. ఆ మోక్షాన్ని పొందటం కోసమే మిగిలినటువంటి ధర్మార్థ కామాలు, ఈ 3 పురుషార్థాలు కూడా మెట్లులాగా ఉంటాయి. అటువంటి మోక్షాన్ని పొందటమే మన యొక్క ఇది. ఆ మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని మనకి వివరించి చెప్పేవే ఈ మహావాక్యాలు. ఈ మహావాక్యాలు ఏమిటివి? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ 4 కూడా మహావాక్యాలు. ఈ మహావాక్యాలు మామూలుగా మనం మంత్రజపం చేస్తూ ఉంటామర్రా. ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం మనం. మహావాక్యాలు కూడా మంత్రంలాగా జపం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. ముందు కనీసం తెలుసుకోండి చాలు. మహావాక్యాలు కూడా మనం ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది. గతంలో నా దగ్గరికి ఒక ఆయన రంగయ్య అని ఒక ఆయన వచ్చాడు. చాలా పెద్దవాడు. ఆ రోజునే నాకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చాడు ఆయన నా దగ్గరికి. ఆ రోజునే ఆయనకి 80 ఏళ్ళు చిల్లరున్నాయి. ఆయన పళ్ళ డాక్టర్, డెంటిస్ట్. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. బయట ఆయనకి పెద్ద క్లినిక్ ఉంది. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు. ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి స్వామి అన్నాను. ఆయన, నాకు ఏమీ అక్కర్లేదు సార్, నాకు అన్నీ ఉన్నాయి, నాకు మోక్షం కావాలి, అందుకని నాకు మహావాక్యాలు చెప్పండి అని అడిగాడు. ఇంతవరకు నన్ను మహావాక్యాలు ఉపదేశం చేయమని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు ఆయన తప్పించి. ఆయన ఒక్కడే మనిషి. రంగయ్య గారు అని, డాక్టర్ రంగయ్య, ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన డెంటిస్ట్, ప్రొఫెసర్. ఇప్పుడు లేరు, ఆయన పోయారు. ఇంకొక విషయం మనం గుర్తించాల్సినది ఏమంటే, బై క్యాస్ట్ ఆయన యాదవుడు, ఆయన ఏం బ్రాహ్మణుడు కాదు. చాలామంది అడిగారు, ఆయనకి చెప్పారా మీరు? ఏమండి, ఆయనకి చెప్పుకునే అర్హత లేదు. నీకుందా? నీకుండే నువ్వు అడిగేవాడివే కదా. కాబట్టి ఇటువంటి ఈ మహావాక్యాల్లో చెప్పేది ఏమిటి అంటే తత్వమసి. ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యం. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు, ఆయన చాలా గొప్ప తత్వవేత్త. ఆ రోజుల్లో బ్రహ్మజ్ఞాని అంటే ఉద్దాలకుడే బ్రహ్మజ్ఞాని. అందరూ కూడా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వచ్చేవాళ్ళు. ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం కోసం, ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆయన దగ్గరికే వచ్చేవాళ్ళు. ఆయన కుమారుడు శ్వేతకేతు. ఉద్దాలకుడు ఆయన కుమారుడు శ్వేతకేతు. ఈ శ్వేతకేతుకి ఆయన విద్యాభ్యాసాన్ని గురుకులాన్ని పంపించాడు తండ్రి. విద్యాభ్యాసం అయిపోయింది. ఇప్పుడు తిరిగి వచ్చాడు శ్వేతకేతు. నాన్న, అంతా నేర్చుకున్నావా అని అడిగాడు తండ్రి. నేను చదువు అంతా నేర్చుకున్నాను అన్నాడు. అంతా నేర్చుకున్నాను. అప్పుడు ఆయన అడిగాడు, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మీ గురువుగారు ఏమైనా నీకు చెప్పారా? తండ్రి నాకేం చెప్పలేదు. బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, అందుకే నాకు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మతత్వం ఏమిటో నువ్వే నాకు వివరించవలసింది అని అడుగుతాడు. అప్పుడు కూర్చోబెట్టుకుని ఆ పరబ్రహ్మతత్వాన్ని చెబుతాడు. అదే ఇక్కడ మహావాక్యం రూపంలో చెప్తాడు. తత్వమసి అనే మహావాక్యం చెప్తాడు. ఇందులో 3 పదాలు ఉన్నాయి. తత్తు, త్వమ్ము, అసి. తత్ అంటే అది, త్వమ్ అంటే నువ్వు, అసి అయ్యున్నావు, అదే నువ్వు అయ్యున్నావు. ఇది ఆ మహావాక్యానికి అర్థం. తత్వమసి మహావాక్యానికి అర్థం. అది ఏమిటి ఇందులో చెప్తాడు తండ్రి ఉద్దాలకుడు.
ఓ శ్వేతకేతు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కాంతులతో లోకాలన్నీ కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. ఆ సూర్యుడిలో ఏ ప్రకాశం అయితే ఉన్నదో, ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది. తత్వం అతి, అదే నువ్వయ్యున్నావు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అతి, అదే నువ్వయ్యున్నావు. ఈ రకంగా చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ అణు అణువునందు ఏ తత్వం అయితే ఉన్నదో అది నీలోనే ఉన్నది. అదే నువ్వై ఉన్నావయ్యా. అంటే అది అంటే పరమాత్మ, నువ్వు అంటే జీవాత్మ. ఆ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయాన్ని చెప్పడానికి తత్వమసి అనే మహావాక్యాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. తత్వమసి అనే మహావాక్యాన్ని కనుక మనం పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే మిగిలిన మూడు మహావాక్యాలకి అర్థం అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఈ తత్వమసి అనే మహావాక్యం మీదే మహావాక్య దర్పణము అని శంకర భగవత్పాదుల వారు 309 శ్లోకాలతో ఒక పుస్తకం రాశారు. దాన్ని మహావాక్య దర్పణము అని అంటారు. దాన్ని నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. దానికి నేను రాసినటువంటి ఆ వ్యాఖ్య అది హిందీలోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేశాను. ఆ పుస్తకం హిందీలో కూడా దొరుకుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మిగిలిన మూడు మహావాక్యాలకి కూడా అర్థం తెలుస్తుంది. 4 వాక్యాలకి అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే, అద్వైత సిద్ధాంతం. అదే ఇక్కడ చెప్పింది. కాబట్టి తత్వమస్యాది లక్ష్యం, మోక్షం పొందటం అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే. ఈ రెండు ఒకటైపోవటమే. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతాయి, రెండు ఏకీభావం పొందుతాయి. అదే మోక్షము. అటువంటి మోక్షమే లక్ష్యంగా కలిగినటువంటి వాడు, తాను మోక్షాన్ని పొందేవాడు, నిన్ను కూడా మోక్షం పొందేట్లుగా చేసేవాడు తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. ఏకం, ఒక్కడుగానే ఉండేటటువంటి వాడు. పరమేశ్వరుడు ఇప్పుడు కూడా ఒకటిగానే ఉంటాడు. ఏకాకి భూమ రూప నిర్ద్వైత ద్వైతవర్జిత, ఒక్కటే ఉంటుంది. రెండవది అనేది ఎక్కడా లేదు. భాగవతంలో కూడా చెప్తాడు చూడండి. వామనావతారంలో నువ్వు ఎవరివయ్యా అని అడుగుతాడు బలిచక్రవర్తి. అంటే ఎవరి వాడనంతూ ఏమని తెలుపుదు, నా అంత వాడనైనడు నేర్తు. నాకెవరూ లేరయ్యా, నేను ఉన్నది ఒంటివాడను, చుట్టం ఒకడు లేడు, నాకెవరూ లేరయ్యా, నేను ఒక్కడినేను అంటాడు. పరమేశ్వర స్వరూపం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. దానికి సమానమైనటువంటి వాళ్ళు కానీ దానికన్నా అధికమైనటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరు. అది ఏకం. నిత్యం, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. అంటే సర్వకాల సర్వావస్థలందు భూత భవిష్యత్ వర్తమానాలయందు పూర్తిగా ఉండేటటువంటిది. అది నిత్యం. అంటే ఏకం నిత్యం. విమలం అచలం. విమలం ఏ రకమైనటువంటి మలము కూడా అంటే కళంకము కూడా లేనటువంటిది. అచలం కదలిక అనేది లేనటువంటిది. ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఒకే చోట ఉంటుంది. అది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయదు, కదలకుండా ఉంటుంది. సర్వధీ సాక్షిభూతం, అన్నింటికీ కూడా సాక్షిభూతమైనటువంటిది. ఈ లోకంలో జరిగే అన్ని పనులకి కూడా సాక్షి ఎవరు అంటే పరమేశ్వర స్వరూపమే. అటువంటిది సర్వధీ సాక్షిభూతం. భావాతీతం త్రిగుణరహితం. భావాలకు అందనటువంటిది. మనోవాక్కాయ కర్మల చేత దాన్ని, ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఐతరేయోపనిషత్తులో చెప్తాడు, ఆ పరమేశ్వర స్వరూపం ఉండే చోటికి మనస్సు వెళ్ళలేదు, కళ్ళు వెళ్ళలేవు, నోరు వెళ్ళలేదు. అంటే వాక్కు చేత దాన్ని తెలుసుకోలేము, కళ్ళతో చూసి తెలుసుకోలేము, చెవులతో తెలుసుకోలేము, మనసుతో తెలుసుకోలేము, దేంతోనూ కూడా తెలుసుకోలేము. అటువంటిది భావాతీతం, భావాలకు అతీతమైనటువంటిది. త్రిగుణరహితం, గుణాలకు అన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. ఏ రకమైన గుణము లేనటువంటిది. సత్వరజస్తమో గుణాలు 3. ఈ 3 గుణాలు కూడా పరమేశ్వర స్వరూపానికి లేవు. ఇవన్నీ పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి, కానీ పరమేశ్వరుడికి మాత్రం ఏ గుణము అంటదు. అటువంటి వాడు
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అటువంటి సద్గురువు, ఆ సద్గురుకి నమస్కారం చేస్తున్నాను అని చెప్తా ఉన్నాం మనం. ఈ సద్గురు ఎవరు అంటే పరమేశ్వర స్వరూపమే సద్గురువు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఈ మహాత్రిపుర సుందరి అని అంటూ ఉన్నాం కదా, ఆవిడే ఇక్కడ మనకి సద్గురువు. అటువంటి సద్గురుకు నమస్కారం చేసి ఈ లలితా సహస్రనామాల యొక్క భాష్యాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం.